హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన బాడీ ఉక్కులాగా తయారయ్యే ఒక చిన్న రెసిపీ అండి. పౌడరు ఎలా చపాతీలేక కానీ, రైస్ లేక కానీ, దోశలేక కానీ అన్ని దాంట్లలో కూడా ఈ పొడి మనం యూజ్ చేసుకోవచ్చండి. అది చూస్తూ ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఈ విధంగా మనకు కారం ఎక్కువ కావాలంటే కొన్ని ఎక్కువ తీసుకోండి, తక్కువ కావాలంటే ఎందుకంటే బీపీ షుగర్ ఉండే వాళ్ళు ఉంటారు కాబట్టి అలా లేకుండా మన ఇంట్లో తగినట్టుగా ఉప్పు కారం వాడుకోవాలి. ఇవి నల్ల నువ్వులండి. నల్ల నువ్వుల్ని దోరగా వేయించుకోవాలి. నల్ల నువ్వుల కన్నా ముందు జీడిపప్పు కొన్ని, పల్లీలు కొన్ని, గుమ్మడి సీడ్స్ కొన్ని అన్నీ వేసి కలిపి దోరగా వేయించుకోవాలి. కొంచెం జీలకర్ర వేయించుకోవాలి. తర్వాత మునగాకు ఒక గుప్పెడమైన వేయించుకొని, మునగాకు తర్వాత చింతాకు ఒక గుప్పెడు వేయించుకొని, కరివేపాకు బాగా మనం ఇలా చేత్తో ఇలా అంటే మొత్తం ఇరిగిపోవాలి. అది అంతా దోరగా వేయించుకోవాలి. చూడండి, ఇలా ఈ విధంగా తునిగిపోతుంది చూడండి. అలా అలా వేయించుకొని అన్నీ కలిపేసుకొని చూడండి, అలా వేయించి ఒక దాంట్లో పోసుకొని అవన్నీ కలవేసుకోవాలి. అన్నీ కలవేసుకున్న తర్వాత చూడండి, అన్నీ మన బాడీకి యూజ్ అయ్యేటే. నువ్వులు ఈ చలి ఎక్కువగా ఉంది కదా, మన బాడీ కొంచెం హీట్ చేయడానికి కూడా ఉపయోగపడతాయి. అంతేవిధంగా టేస్ట్ని కూడా ఇస్తుందండి. అసలు ఎంత కమ్మదనాన్ని ఇస్తుందంటే చూడండి, మునగాకు మనం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం తీసుకొని బాగా నీడలోని ఆరబెట్టుకోవాలి. అట్లా అయితే బాగా పచ్చగా ఉంటుంది. చూడండి ఎలా నలిగిపోతుందో. ఆ విధంగా చెయ్యాలి. ఇందులో ఒక వెల్లుల్లిపాయ, ఒక గడ్డమైన తెల్లగడ్డను ఒలిచేసి పొట్టు తీయకుండా పైన మాత్రమే ఊరికి అట్లా పొట్టు తీసేసి వేసేయండి. అవన్నీ వేసి మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టేసి ఎక్కువ మెత్తగా లేకుండా కొంచెం పలుకులుగా ఉండేటట్లు మనం మిక్సీ చేసుకొని తగినంత ఉప్పు, ఎక్కువ ఉప్పు వాడడం వల్ల మన బాడీలో ఎక్కువైన బాడీలో ఉప్పును ఎక్కడికి పంపిస్తుంది, ఎక్కడైతే మన కీళ్ళు ఉంటాయో అక్కడికి పంపించేస్తుంది. అప్పుడు మన కీళ్ళు అరుగుదల అనేది వస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. చూడండి ఫ్రెండ్స్, రాగి రొట్టె ఎలా ఉందో. మన బాడీ ఉక్కులాగా ఉండాలంటే ఈ రాగి రొట్టె పొడి తినడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. మన బాడీ హెల్తీగా ఉంటుంది. అంతేకాకుండా ఇంటిలో చేసుకొని తినడము ఆరోగ్యానికి చాలా మంచిదండి. అదే మనం బయట ఫుడ్ తిని ఎన్ని బయట ఫుడ్లు ఉన్నాయో అన్ని హాస్పిటల్స్ ఎక్కువగా అయిపోయాయండి.